ఈ వీడియోలో మనం టాలీలో లెడ్జర్స్ అంటే ఏంటి, వాటిని ఏ విధంగా క్రియేట్ చేయాలి, సింగిల్ లెడ్జర్ క్రియేషన్ ఏ విధంగా చేయాలనేది చూద్దాం. మరి ఇక్కడ లెడ్జర్ అనగానే ఇది మీరు మీ కంపెనీలో జరిగే రకరకాల ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన రికార్డుల్ని మెయింటైన్ చేసే ఒక బుక్నే లెడ్జర్ అని చెప్పేసి అంటాం. సో మీరు రకరకాల లెడ్జర్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. క్యాపిటల్ మెయింటైన్ చేసేదానికి క్యాపిటల్ సంబంధించిన ఇది ఒక లెడ్జర్లో, అట్లానే ఎక్స్పెన్సెస్కి రకరకాల లెడ్జర్స్ లైక్ కారు, ఎలక్ట్రిసిటీ బిల్స్, ఇట్లాంటి వాటిలన్నింటిని ఎక్స్పెన్సెస్ కింద తీసుకోవచ్చు. ఇట్లా రకరకాల లెడ్జర్స్ని క్రియేట్ చేయొచ్చు. మరి ఈ యొక్క లెడ్జర్స్ అనేటివి పర్టికులర్ గ్రూప్ కిందకి వెళ్తాయి. ఓకే, ఆ గ్రూప్ అనేది మాస్టర్గా ఉంటుంది, ఇక్కడ లెడ్జర్ అనేది సబ్గా ఉంటుంది అనమాట. ఓకే, గ్రూప్స్ గురించి తర్వాత చూద్దాం. ఆల్రెడీ గ్రూప్స్ అనేటివి టాలీలో ఇచ్చేస్తుంటారు. మరి ఫస్ట్ మనం ఇక్కడ టాలీలో సింగిల్ లెడ్జర్ ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు అనేది చూస్తాం. మరి సింగిల్ లెడ్జర్ క్రియేట్ చేయాలన్నా, మల్టిపుల్ లెడ్జర్ క్రియేట్ చేయాలన్నా సరే మీకు డేటా అనేది అవసరం. దేనికి లెడ్జర్ క్రియేట్ చేయాలి అనేది మీరు గమనించాల్సిన విషయం ఉంది. మరి ఇక్కడ చూసినట్లయితే మనం 2016 నుంచి 17 వరకు, అంటే 1416 నుంచి 31st మార్చి అనమాట, మార్చి 17th వరకు ప్రీవియస్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ అంటే బ్యాలెన్స్ షీట్లో ఈ విధంగా రావడం జరిగింది అనుకుందాం. సో ఇక్కడ వరకు లాస్ట్ ఇయర్ క్లోజ్ అయిపోయింది. సో వాటిల్ని తీసుకొని ఈ ఇయర్ కొత్తగా మనం ఫైనాన్షియల్ ఇయర్ని మెయింటైన్ చేయాలి. సో అంటే లాస్ట్ ఇయర్ ఏవైతే క్లోజ్ అయి ఉన్నాయో అవి ఈ ఇయర్ అంటే 17 నుంచి 18th వరకు, అంటే ఇయర్ ఫస్ట్ ఏప్రిల్ 17 నుంచి అట్లనే 31st మార్చి 18th వరకు మీకు ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ అనేది కొత్తగా స్టార్ట్ అవుతుంది అనుకుందాం. సో దానికి ఇక్కడ ఇవన్నీ కూడా ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అవుతాయి. ఏవైతే లాస్ట్ ఇయర్ క్లోజ్ అయ్యాయో అవి ఈ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అన్నమాట. సో మరి ఇక్కడ మనం చూసినట్లయితే అసెట్స్, లయబిలిటీస్, ఇట్లా రకరకాల లెడ్జర్స్ని మెయింటైన్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్స్, అట్లానే స్టాక్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఇన్ హ్యాండ్, బ్యాంక్ బ్యాలెన్సెస్, ఇవన్నీ కూడా గ్రూప్స్ అన్నమాట. వాటి కింద మనం రకరకాల లెడ్జర్స్ని ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్లో క్రియేట్ చేస్తున్నాం. వీటిల్నే మనం ఇప్పుడు సింగిల్ లెడ్జర్ మోడ్ తీసుకొని ఈ డేటాని ఎంటర్ చేసి సింగిల్ లెడ్జర్స్ అనేటివి క్రియేట్ చేద్దాం. మరి ఫస్ట్ మనం ఈ యొక్క లెడ్జర్ క్రియేషన్ చేయాలి అంటే ఇక్కడ మాస్టర్స్లోకి వెళ్ళండి, అకౌంట్స్ ఇన్ఫో, ఇక్కడ గ్రూప్స్ లెడ్జర్స్ అని ఉన్నాయి, నేను లెడ్జర్ తీసుకుంటున్నాను. మరి ఇక్కడ సింగిల్ లెడ్జర్ క్రియేషన్, మల్టిపుల్ లెడ్జర్ క్రియేషన్ రెండు ఆప్షన్స్ వస్తుంది. నేను సింగిల్ లెడ్జర్ దాంట్లో క్రియేట్ అని చెప్పేసి అంటాం. మరి ఇప్పుడు ఫస్ట్ నేమ్ ఏంటి మనకి, లెడ్జర్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ అనేది ఉంది. ఓకే, ల్యాండ్ అండ్ బిల్డింగ్. ఓకే, ఇది ఈ లెడ్జర్ అనేది దేని కింద వస్తుంది, ఫిక్స్డ్ అసెట్స్ కింద వస్తుంది. ఓకే, ఎంటర్ ప్రెస్ చేయండి. అలియాస్ కాల్చుంటే ఇవ్వచ్చు, లేదంటే ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం గ్రూప్ సెలక్షన్ అనేది తీసుకోవాలి. ఏ గ్రూప్ కింద ఈ యొక్క లెడ్జర్ మనం మెయింటైన్ చేయాలి. సో ఇక్కడ ఆల్రెడీ ఇచ్చిన ఫిక్స్డ్ అసెట్స్ ఎఫ్ అని మీరు కీబోర్డ్లో ప్రెస్ చేయగానే ఫిక్స్డ్ అసెట్స్ రావడం జరిగింది, దాన్నే మీరు సెలెక్ట్ చేయండి. ఓకే,
ఇన్వెంటరీ వాల్యూస్ ఆర్ ఎఫెక్టెడ్ ఇవన్నీ అడుగుతుంది. ఎంటర్ ప్రెస్ చేసేయండి. ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఉన్నాయి కొన్ని డీటెయిల్స్. ఓకే, కావాల్సి ఉంటే ఇచ్చుకోండి. ఓకే, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత? ఇప్పుడు ఇక్కడ 1,75,000 ఓపెనింగ్ బ్యాలెన్స్గా ఉంది, అది ఎంటర్ చేయండి. 1,75,000. ఓకే, ఎంటర్ ప్రెస్ చేసి మళ్ళీ మీరు ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే యాక్సెప్ట్ వై అని ఇవ్వండి. ఓకే, ఫస్ట్ ఒక లెడ్జర్ క్రియేట్ అయింది. నెక్స్ట్ ఏంటి? కంప్యూటర్స్. సో కంప్యూటర్స్ అని ఇచ్చారు. మరి ఇది కూడా సేమ్ ఫిక్స్డ్ అసెట్స్ కిందే వస్తుంది, మారలేదు కాబట్టి దాన్నే అట్లనే ఉంచేసేయండి. ఇట్లా ఎంటర్ ప్రెస్ చేసుకుంటూ వచ్చి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత? సో 80,000. ఓకే, నెక్స్ట్ ప్లాంట్ అండ్ మిషనరీ. ప్లాంట్ అండ్ మిషనరీ. ఓకే, ఇది కూడా 1,75,000 ఉంది. సో ఫిక్స్డ్ అసెట్స్ కిందనే ఇట్లా ఎంటర్ ప్రెస్ చేసుకుంటూ వచ్చేసేయండి. 1,75,000. ఓకే, ఇప్పుడు మనకి చేంజ్ అయింది, ఇన్వెస్ట్మెంట్స్ కిందకి రావడం జరిగింది. ఇన్వెస్ట్మెంట్స్ కిందకి వచ్చేసరికి మనకి ఇక్కడ ఎన్ఎస్ అండ్ ఐవిపి. ఎంత పర్సెంటేజ్? 8% ఎన్ఎస్సి, 8%. ఇప్పుడు మీరు గ్రూప్ని చేంజ్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఇది ఇన్వెస్ట్మెంట్ కిందకి వెళ్తుంది. ఐ ప్రెస్ చేయండి. సో ఇందులో మీరు డౌన్ యారోకి యూజ్ చేస్తే ఇన్వెస్ట్మెంట్స్ అని తీసుకోండి. ఇప్పుడు దీనికి ఓపెనింగ్ బ్యాలెన్స్ 50,000 ఉంది. ఓకే, 50,000 ఇచ్చేసాను. తర్వాత ఐవిపి 10% ఉంది, బ్రాకెట్లో 10% ఇస్తున్నాను. సో ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ కిందకే వస్తుంది. సో దీన్ని కూడా ఇట్లా ఎంటర్ ప్రెస్ చేస్తూ లాస్ట్లో 40,000 ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వండి. తర్వాత స్టాక్ ఇన్ హ్యాండ్, ఇన్వెంటరీ జోలికి ప్రస్తుతానికి వెళ్ళటం లేదు. అట్లానే క్యాష్ ఇన్ హ్యాండ్ దాన్ని కూడా తీసుకోబోవటం లేదు. అవన్నీ తర్వాత చూస్తాం. సెండరీ డెబిటర్స్ కూడా తీసుకోబోవటం లేదు. బ్యాంక్ బ్యాలెన్స్ అనేది 2 బ్యాంకుల్లో ఉంది. మరి బ్యాంక్ ఆఫ్ బరోడా, లేదంటే సింపుల్గా బిఓబి అని ఇచ్చేసేయండి. మరి బిఓబిలో ఇక్కడ మీరు చేంజ్ చేయాలి, బ్యాంక్ బి సెలెక్ట్ చేయండి. ఇదేంటిది? బ్యాంక్ అకౌంట్ కాబట్టి బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ డీటెయిల్స్ అవి ఇవి అడుగుతుంది. ఓకే, అవి కావాలంటే ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ నేము, లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా
ఓకే, ఇవన్నీ ఆల్టర్ కాల్స్ ఉంటే చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా కంటిన్యూ చేస్తాను. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత? 95,000 అడుగుతుంది. 95,000 ఎంటర్ ప్రెస్ చేస్తాం. తర్వాత యూటీఐ ఇది కూడా బ్యాంక్ అకౌంటే. ప్రీవియస్గా మనం సెలెక్ట్ చేస్తున్నది డిఫాల్ట్గా సెలెక్ట్ అయిపోతుంది, కాకపోతే మార్చాల్సి వస్తేనే మీరు గ్రూప్ ఇక్కడ చేంజ్ చేసుకోవాలి. ఓకే, దీన్ని కూడా ఇట్లా కంటిన్యూ చేసుకోవచ్చు, లేదంటే మీరు మార్చుకోవచ్చు. ఇట్లా డీటెయిల్స్ ఏమన్నా కాల్స్ ఉంటే ఇక్కడ యూటీఐ 5,500 ఉంది, 5,500 ఇచ్చాను. సో దట్స్ ఆల్మోస్ట్ మనం సింగిల్ లెడ్జర్స్ అంతా కూడా క్రియేట్ చేసాం. మరి ఇక్కడ నుంచి ఎస్కేప్ ప్రెస్ చేస్తే వై. ఓకే, మరి ఇక్కడ మీరు డిస్ప్లేలో కూడా చూసుకోవచ్చు మనం క్రియేట్ చేసిన ఆ యొక్క లెడ్జర్స్ యొక్క లిస్ట్. మరి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ లయబిలిటీస్ సైడ్ ఉన్నటువంతా కూడా మనం మల్టిపుల్ లెడ్జర్స్ ద్వారా నెక్స్ట్ వీడియోలో క్రియేట్ చేద్దాం.